రాధని దత్తత తీసుకుంటున్న రామచంద్రకైతే ఇంక దమయంతి పెద్ద షాక్ ఇస్తుంది. ఇంక సుందరిని తీసుకొనొచ్చి తనే తనకు సొంత కూతురు అన్నట్టుగా తను మొత్తం పర్ఫార్మెన్స్ అయితే చెప్తేటప్పటికీ ఇంక వచ్చిన ఆ అమ్మాయి కూడా అయితే సొంతం రామచంద్ర కూతురులానే నటిస్తుంది. నువ్వు నిజంగా నా చిట్టివేనా అన్న విధంగా అయితే అమ్మాయి చేస్తుంది. ఇంక రాధ అయితే ఇంక లాస్ట్ మినిట్లో తనని దత్తత తీసుకునేది సమయం అయితే ఆగిపోతుంది. ఇంకా తన కూతురు తనకు వచ్చేసింది అన్నట్టుగా తను సంతోషపడుతూ ఉన్నా ఇంక విక్రమ్కి అయితే మాత్రం ఏదో తేడా జరుగుతుంది అన్నట్టుగా ప్రతిసారి ఇంక దమయంతి కూడా అయితే అవునా బావగారు అచ్చు మన చిట్టిలానే ఉంది కదా మాట తీరు కానీ అంతా అని ఇంక దమయంతి కూడా తనకి 100కి 100 మార్కులు అన్నట్టుగా తను చెప్తూ ఉంటే ఇంకా రామచంద్రయ్య కూడా నిజంగా నువ్వు నా చిట్టివేనంటే అవును నాన్న నేను నీ చిట్టిని 20 సంవత్సరాల కిందట నేను తప్పిపోయిన నీ చిట్టిని అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రాధకైతే అనుమానం వస్తుంది. 20 సంవత్సరాల కిందట అని చెప్పానంటే అంతకుముందే ఒక 7-8 సంవత్సరాలు అంటావు అంటే నీ మొత్తం 28 ఇయర్స్ అని చెప్పి అనేటప్పటికీ లేదు లేదు నా చిట్టికి అంత వయసు లేదు తనకి 20 సంవత్సరాలు ఉంటాయని రామచంద్రయ్య అంటాడు. ఇంకా అంటే నేను 20 సంవత్సరాల క్రితం అని చెప్పని అలా అన్నాను నాన్న అని అనేటప్పటికీ సరే ఎంతైతే ఏముంది అయినా చిట్టికి పుట్టుమచ్చ ఉంది అని చెప్పని అన్నారు కదా అది చూడండి అని చెప్పి అనేటప్పటికీ దమయంతి అయితే ముందుగా ఈ డౌట్ వస్తుందని చెప్పనని ఇంకా వచ్చిన అమ్మాయికి రాధకి ఎలా పుట్టుమచ్చ ఉంటుందో సేమ్ అలాగే తనకు కూడా పుట్టుమచ్చ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇంకా అందరూ అయితే ఇంకా చిట్టి కూడా వచ్చేసింది ఇదంతా కూడా రాధ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషమే అని చెప్పనని అందరూ సంబరపడతారు. ఇంకా దమయంతి ఒక్కటైతే మాత్రం ఈ నవ్వుల్ని ఇంకా లేకుండా చేస్తాను అన్నట్టుగా తను ప్రతి అడుగు తను చాలా జాగ్రత్తగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ విక్రమ్ అయితే మాత్రం ఈ విషయంలో నా చిట్టి వచ్చేసింది అని చెప్పనని ఇంకా రాధ అయితే ఏంటి నీ చిట్టి వచ్చేసింది నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పని అనుకుంటున్నావా నేను వెళ్ళిపోయేదాన్ని కానీ నువ్వు నల్లపూసలు వేసిన తర్వాత ఇక్కడే ఆగిపోవాలి అని చెప్పని అన్నట్టుగా నా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి